నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం తవ్విన కొద్దీ కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి ఎస్ఐబి అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ట్యాంపింగ్ ఆపరేషన్ బహిర్గతమైంది. అందరి వేళ్లు పెద్దయిన కేసీఆర్ వైపే ఉన్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాంపింగ్ ఆపరేషన్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ అయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు తెరపైకి రావడంతో బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ చివరకు బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేసే వ్యూహాన్ని పోలీసులకు అప్పగించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్పై సర్వేలెన్స్ అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ సైతం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆ స్టేట్మెంట్లలో స్పష్టమైంది. ఏప్రిల్ 9వ తేదీన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు ప్రస్తావించారు. బ్యూరోక్రాట్లు జర్నలిస్టుల ఫోన్లను సైతం ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు మాత్రమే కాకుండా పత్రికాధిపతులు జర్నలిస్టులు బ్యూరోక్రాట్ల ఫోన్లను సైతం ట్యాంపింగ్ చేయడానికి కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయా స్టేట్మెంట్లలో రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు స్పష్టం చేశారు. అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, గద్వాల కాంగ్రెస్ లీడర్ సరితా తిరుపతయ్య, కోరుట్ల కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింగరావు, మానుకొండూరు నేత కవ్వంపల్లి సత్యనారాయణ ఇలాంటి అనేక మంది ఫోన్లను ట్యాంపింగ్ చేసినట్టు పేర్కొన్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా జరిగిన ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు తన టీంతో మొత్తం ఆపరేషన్ నడిచినట్లు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాంపింగ్ నిఘా పలువురు బ్యూరోక్రాట్లపైన కొనసాగుతుందంటూ దాన్ని గ్రహించిన చాలామంది ఆఫీసర్లు రెగ్యులర్ ఫోన్ కాల్స్ మాట్లాడడానికే భయపడేవారని భుజంగరావు తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఆఫీసర్లు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ సిగ్నల్, షేర్ చాట్ లాంటి ప్లాట్ఫామ్లను ఎంచుకున్నారని తెలిపారు. ఇవన్నీ ఇంక్రిప్టెడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తున్నందున ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా విశ్లేషించేవారమని, ఇంటెలిజెన్స్ కాల్స్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ను ట్రాక్ చేసేవారమని తెలిపారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఇదంతా జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి థ్రెడ్గా ఉండేవారంతా ట్యాంపింగ్ లిస్టులో ఉన్నారని, వారి ప్రొఫైల్స్, కదలికలన్నీ ఎప్పటికప్పుడు రికార్డ్ అయ్యేవన్నారు. సొంత పార్టీ నేతల సైతం ఫోన్లను ట్యాంపింగ్ చేయింపు మినహాయింపు కాదని వాంగ్మూలాలతో తేటతెల్లమైంది. కేసీఆర్, కేటీఆర్లను అత్యంత సన్నిహితంగా ఉండే షంబీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత, తీగల కృష్ణారెడ్డి, తాటికొండ రాజయ్య వంటి తదితర నేతల ఫోన్లు సైతం ట్యాంపింగ్ లిస్టులో ఉన్నాయి. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లతో ఉన్న విభేదాలు, గ్రూపు తగాదాల కారణంగా వీరి పేర్లను ఆ లిస్టులో చేరాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ సైతం ట్యాంపింగ్ జాబితాలో ఉన్నది. 2 తెలుగు టీవీ ఛానళ్ల హెడ్లు, పదుల సంఖ్యలో జర్నలిస్టులు, తీన్మార్ మల్లన్న సైతం తదితరులు ఫోన్లను ట్యాంపింగ్ చేసినట్టు తేలింది. ప్రతిపక్షాలతో సంబంధాల్లో ఉండే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక సహకారం అందించేవారు సైతం బాధితులుగా ఉన్నారు. ట్యాంపింగ్లో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ అధిపతి నేరుగా కాంట్రాక్ట్లోకి వెళ్లారు. వీరిద్దరి మధ్య బంధాన్ని కలిపింది మాజీ మంత్రి హరీష్ రావు అని భుజంగరావు తన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. హరీష్ రావు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు జోక్యం చేసుకుని ప్రణీత్ రావుకు ఆ టీవీ ఛానల్ హెడ్ శ్రవణ్ కుమార్కు మధ్య లింకు ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష లీడర్లు, వారి అనుచరులు, వారితో సంబంధాలున్న ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మ్యాన్లు, ఆర్థిక సహకారం అందించేవారు ఇలా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు. అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు మధ్య పాస్ అవుతుందనేది బీఆర్ఎస్ పొలిటికల్ ప్రయోజనాల కోసమే అని ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాంపింగ్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కీలకమైందని తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ప్రస్తావనకు రాకపోవడంతో స్వయంగా కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వివరించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ద్వారా కొద్దిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపు లాక్కుంటుందనే సమాచారం కేసీఆర్కు తెలిసిందన్నారు. వెంటనే ప్రభాకర్ రావుతో ఈ విషయాన్ని డిస్కస్ చేసినట్టు రాధాకిషన్ రావు చెప్పుకొచ్చారు. అప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపునకు బ్రేక్ వేసేలా ప్లాన్ జరిగిందన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని డైరెక్ట్గా కేసీఆర్ గైడ్ చేశారని, అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో సర్వేలెన్స్ వ్యవస్థను నెలకొల్పారని, ఆడియో వీడియో రికార్డ్ మొత్తం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందన్నారు. బీజేపీ తరఫున బేరమాడడానికి వచ్చిన నందకుమార్, మరో 2 స్వామీజీల ఫోన్లను ట్యాంపింగ్ చేసి ప్రణీత్ రావు ఆడియోలను, క్లిప్లను కేసీఆర్కు అందజేశారని రాధాకిషన్ రావు తెలిపారు. ఫామ్ హౌస్లో వారందరి మధ్య జరిగే సంభాషణలను రికార్డ్ చేయడానికి అవసరమైన స్పై కెమెరాలను తానే కొనుగోలు చేసినట్టు రాధాకిషన్ రావు పేర్కొన్నారు. బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేస్తే బీజేపీ రాజీకి వస్తుందని, ఈడీ కేసు నుంచి కవితను సేవ్ చేసుకోవడానికి వీలవుతుందనే ప్లాన్తో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. సైబరాబాద్ పోలీసుల అసమర్థత కారణంగా సిట్ బృందం కేరళకు వెళ్లిన మాతా అమృతానందమై ఆశ్రమానికి చెందిన ఒక కీలక వ్యక్తి అరెస్ట్ నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ఆ తర్వాతనే ఐపీఎస్ ఆఫీసర్
రెమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, మరికొందరు ఎస్ఐబి ఆఫీసర్లు ప్రత్యేకంగా చార్టర్డ్ విమానంలో కేరళ వెళ్లారని, అయినా ఆపరేషన్ను సక్సెస్ చేయలేకపోయారన్నారు. ఇంత కష్టపడినా ఆశించిన తీరులో పురోగతి లేకపోవడంతో పెద్దాయన కేసీఆర్ అప్సెట్ అయ్యారని, చివరకు హైకోర్టుకు ఈ కేసు వెళ్లడంతో అరెస్ట్ నుంచి రిలీఫ్ కావడంతో పాటు సిబిఐకి బదిలీ అయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి చెందిన 3.5 కోట్లను హైదరాబాద్లోని మరియట్ హోటల్ దగ్గర సీజ్ చేశామని, ఆయన ఆర్థిక మూలాలకు బ్రేక్ వేసేలా చేశామన్నారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో ఎస్ఓటీ డీసీపీ రాధాకిషన్ రావు కేసీఆర్ విస్తృత అధికారులను అప్పగించారు. ట్యాంపింగ్ చేయదలుచుకున్న ఫోన్లకు సంబంధించిన కాల్ డేటా రికార్డులను, ఐపీడీఆర్ను, లొకేషన్లను నేరుగా టెలికాం డిపార్ట్మెంట్ నుంచి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేకరించే పవర్ ఉన్నట్టు స్వయంగా రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో చెప్పారు. మీరు నాతో వస్తే ట్యాంపింగ్ కోసం వాడిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సైతం చూపిస్తాడని, తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన ఎక్విప్మెంట్ వివరాలను ఇవ్వగలిగాను. కానీ పెద్దాయన నాకు ఉద్యోగంలో కల్పించిన వెసులుబాటును, నా పదోన్నతికి చేసిన సాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు సంబంధించిన మరింత లోతైన వివరాలను నేను వెల్లడించలేనని తన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఆపరేషన్ నడిచిన ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఈ నెలాఖరుకు హైదరాబాద్కు రానున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. నాంపల్లి కోర్టు నుంచి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు, అరెస్ట్ వారెంట్ ఇచ్చేందుకు అనుమతి లభించింది. హరీష్ రావు కనుసన్నల్లో ఫోన్ ట్యాంపింగ్లో కీలక భూమిక పోషించిన ప్రైవేట్ టీవీ ఛానల్ హెడ్ శ్రవణ్ కుమార్ సైతం విదేశాలకు వెళ్లిపోవడంతో ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ అయింది. ప్రభాకర్ రావును ఫోన్ ట్యాంపింగ్ కేసులో A1గా పేర్కొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన ఇండియాకు చేరుకోగానే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ ఎయిర్పోర్ట్లో దిగినా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆయనను పాస్పోర్ట్ సీజ్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తుంది.